హాయ్ అందరికీ నమస్కారం. మన కిరణ్ టీవీని మీ అందరూ కూడా ఆదరించాలని ఆశీర్వదించాలని మరొకసారి విన్నవించుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోల మీద కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి, తద్వారా నోటిఫికేషన్స్ మీ దాకా వీడియో రీచ్ అవ్వడానికి సహకరిస్తాయి. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రాచీన ఆలయాల పరిరక్షణ. ఇది సహజంగా మన ఇల్లే 50-60 ఏళ్ళు అయితే వీక్ అయిపోతుంటుంది. దాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉంటాం. చాలా అయితే 100 ఏళ్ళు అయితే ఖచ్చితంగా దాన్ని పడదోసి మళ్ళీ కొత్తగా కడుతూ ఉంటాం. కానీ ఆలయాల పరిస్థితి ఏంటి? ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్నాం. తిరుమల ఆలయం ఎప్పుడు వెళ్తున్నాం, కాళహస్తి ఆలయం వెళ్తూనే ఉన్నాం. సో మన నాన్న అమ్మలు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అదే ఆలయానికి వెళ్ళి ఉంటారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా 100 ఏళ్ల నుంచి ఆ ఆలయాలు ఉన్నాయంటే ఆనాడు రాజుల కాలంలో చాలా బలంగా నిర్మించిన ఒక కారణం అయితే, అయినా కానీ చాలా వరకు పగుళ్ళు వచ్చేసి పైకప్పులు పాడి రకరకాలు అవుతాయి. వీటన్నింటినీ కాపాడే బాధ్యత మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పురావస్తు శాఖది. వాటిని పరిరక్షించడం, వాటికి సంబంధించి మరమ్మతులు చేయటం, ఈ బాధ్యత ఆ శాఖ చూస్తుంటుంది. అయితే చాలా మందికి ఈ మధ్య కాలంలో అంటే గత కొంతకాలంగా అవగాహన లేక వాళ్ళు ఏం చేసేవారంటే సిమెంట్ తోటి మరమ్మతులు చేసేవాళ్ళు. వాస్తవానికి అలా చేయకూడదనేది ఈ మధ్యకాలంలో ఒక ట్రస్ట్ చెప్తుందన్నమాట. సిమెంట్ తోటి మరమ్మతులు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే త్వరగా పాడైపోతుంది. అది మళ్ళీ మళ్ళీ మరమ్మతులు చేయాల్సి వస్తుంది. కానీ గతంలో ఆలయాలను ఏ రకంగానైతే నిర్మించేవారో అదే పద్ధతిలోకి వెళ్ళి గనక చేయగలిగితే ఖచ్చితంగా ఆలయాలు మరొక 200 ఏళ్ళు ఎలాంటి ఢోకా లేకుండా ఉంటాయి. ముఖ్యంగా పైకప్పులు పగుళ్ళు రావటంతో వాటర్ కిందకి దిగి ఆ లీకేజీల వల్ల మిగతా అంతా కూడా స్ట్రక్చర్ లూజ్ అయిపోతుంది, స్ట్రక్చర్ ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి పైకప్పును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికోసం ఈ మధ్య కాలంలో పూణే నుంచి ఒక ట్రస్ట్ అన్నమాట, శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియన్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. సొంత నిధులతో మేము రిపేర్ చేస్తామని చెప్పి ముందుకొస్తుంది. దీని నిర్వాహకులు పి వెంకటేశ్వరరావు గారు మన తెలుగు వారే. అయినా కానీ ఆయన సంపాదించిన సొమ్ములో నుంచి కొంత భాగాన్ని ట్రస్ట్కి కేటాయించి తద్వారా ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన చేయూతనందిస్తున్నారు. ఆయనతో పాటుగా పురావస్తు శాఖలో దాదాపు 38 ఏళ్ల పాటు పనిచేసిన వ్యక్తి జామ్వాల్, ఆర్ఎస్ జామ్వాల్ అనే వ్యక్తి, ఆయన కట్టడాల పరిరక్షణలో ఆయన డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారట. ఆయన కూడా కీలకమైన భాగస్వామ్యం వహిస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో ఏం చేసేవాళ్ళు అదే పద్ధతిని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఏంటి ఆ పద్ధతి అంటే సున్నం, బెల్లం, కరక్కాయ, బెండకాయలు, ఒక రకమైన చెట్టు జిగురు, జనపనార, మినప్పప్పు, ఇవన్నీ కలిపి 20 రోజుల పాటు నానబెట్టి దాన్ని ఒక జిగురుగా తయారు చేస్తారు. ఆ జిగురుగా తయారు చేస్తే దాన్ని ఏం చేస్తారు, బంగాళా పెంకులను ఉంటాయి, వాటిని పైకప్పు మీద ఈ జిగురు మొత్తం పూసేసి ఈ పైకప్పు మీద అంటిస్తారు. తద్వారా ఒక్క చుక్క నీరు కూడా లోపలికి ప్రవేశించే అవకాశమే లేదట. సో ఈ పద్ధతిని పాటిస్తే 200 ఏళ్ళు గ్యారంటీ అంటున్నారు. సో సొంతంగా మేము వాటన్నిటిని కూడా బాగు చేసి చూపిస్తామని చెప్తున్నారు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకారం తెలిపింది. శ్రీకాళహస్తిలో 6 కోట్ల రూపాయల నిధులతోటి 60,000 చదరపు విస్తీర్ణం, 60,000 అడుగుల చదరపు విస్తీర్ణాన్ని బాగు చేయబోతున్నారు ఆ పైకప్పుని. అలాగే సింహాచలంలో 4 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఆ పైకప్పును బాగు చేయబోతున్నారు. శ్రీశైలంలో 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే స్తంభాలన్నీ కూడా మరమ్మతు చేస్తున్నారు. ఇక తిరుపతిలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అలిపిరి పాదాల మండపానికి కూడా వీళ్ళు మరమ్మతులు చేస్తున్నారు. 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవన్నీ కూడా సొంత నిధులు వెచ్చించి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం కదా. సో అదే సమయంలో చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజులు వీళ్ళందరూ కూడా ఇదే పద్ధతిని అనుసరించేవారట. అంత గొప్ప పద్ధతిని దాన్ని రీసెర్చ్ చేసి వాటిని ఏ రకంగా చేస్తారో చేసి దానికి ఒక స్ట్రక్చర్ని నిర్మించి మొత్తం మీద 200 ఏళ్ళు చెక్కు చెదరకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతం. మనం వెంకటేశ్వరరావు గారికి అలాగే ఆ సంస్థకి మనము ప్రతి హిందువు కూడా రుణపడి ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వరరావు గారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ దాకా చేరాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమస్తే.